నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలి. అత్యధిక సీట్లు గెలుచుకొని మనం పీఠాన్ని అధిరోహించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్‌గా పెట్టుకున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో మేమంతా సిద్ధం అనే కార్యక్రమం ద్వారా బస్సు యాత్ర నిర్వహించేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు సన్నద్ధమయ్యారు. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, వేగంగా మారుతున్నటువంటి సమీకరణాలు, మార్పులు చేర్పులు, వీటన్నిటినీ ఢీకొట్టి అధిగమించి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. తద్వారా మనం ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటివి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రధాన అస్త్రంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి మనం ఒక రకమైనటువంటి ఎలర్ట్తో ముందుకు వెళ్ళాలి. ఇది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అవరోధాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వీటన్నిటినీ అధిగమించాలి. ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మనం గెలవాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతోనే దానికి సంబంధించి చాలా క్రియాశీలకంగా అడుగులు వేస్తున్నారు జగన్. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే 4 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సిద్ధం సభలను, కార్యక్రమాలని నిర్వహించారు. అవి విజయవంతం కూడా అయ్యాయి. ఇలాంటి క్రమంలో ముందున్నటువంటి ఈ రోజుల్లో 21 పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తృత స్థాయిలో బస్సు యాత్ర చేయాలి. ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో పాటు విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, మేధావులు, ప్రతి ఒక్కరితో మనం సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం అంటే మా ద్వారా ఇప్పటి వరకు మీకు అందినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయో ఏ స్థాయిలో మీకు ఉపయోగపడ్డాయి అనేది కూడా తెలుసుకునేందుకు జగన్ ఒక ఫోకస్ పెట్టారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కాస్త గందరగోళ పరిస్థితులను చక్కదిద్దారు. ఇంకా అసంతృప్తి జ్వాల అనేది కొనసాగుతుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటన, ఎంపిక విషయంలో ప్రతి పార్టీలో ఉండేటువంటి లొల్లే ఇది. సో ఇలాంటి సందర్భంలో వైసీపీలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. వాటన్నిటినీ ఛాలెంజ్గా తీసుకొని మనం ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ముందుకు వెళ్ళాలి. సొంత పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి అవరోధాలను, అలాగే ఇంట్లో వారి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సానుకూలంగా మార్చుకోవాలి. తద్వారా ఎక్కువ సీట్లు గెలవాలి, మళ్ళీ అధికారంలో ఉండాలి. ఇది మెయిన్ టార్గెట్. ఇలాంటి సందర్భంలో త్వరలోనే జరగనున్నటువంటి ఈ సభలకు, మేమంతా సిద్ధం కార్యక్రమానికి ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, ప్రకటించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీలు కలిపి ఇటీవల చిలకలూరిపేటలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వారైతే విజయవంతం అయిందంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ అయితే అది అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ అయిందని వారు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో అటువంటి మాటలకు తావివ్వకుండా మేమంతా సిద్ధం అనేదానికి మనం జన సమీకరణ ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సభలను, మేమంతా సిద్ధం ఈ కార్యక్రమాన్ని టోటల్గా విజయవంతం చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.